గత 2 మ్యాచ్ల నుంచి చూస్తున్నా వైభవ్ సూర్యవంశీ ఆడతాడేమో, ఒక 50 అన్న స్కోర్ చేసాడేమో చూద్దామని వెయిట్ చేస్తున్నా. నేనే కాదు, ఆ పోరాడు కూడా మస్తు ఎగ్జైట్మెంట్ తోటి ఆడుతున్నాడు ప్రతి మ్యాచ్. కానీ బ్యాడ్ లక్లా అవుట్ అయిపోయాడు. కానీ ఈ రోజు మాత్రం ఒక గ్రేట్ నాక్ ఆడిండు. ఆ గ్రౌండ్లో ఉన్న పెద్ద పెద్ద ఎక్స్పీరియన్స్ ప్లేయర్లు కూడా ఏం చేయాలో తెలియక చేతులు ఎత్తేసారు. అట్లా ఆడిండు మనోడు. స్టార్టింగ్లో బాగానే ఆడిండు, నీట్గానే ఆడిండు, 7 balls-కి 9 runs ఆడిండు. కానీ అప్పుడు స్టార్ట్ చేసిండు ఒక్కొక్క షాటు ఎటు పడితే అటు, ఎట్లా పడితే అట్లా కొట్టిండు. అవి పోతూనే ఉన్నాయి, బౌండరీలోకి పోతూనే ఉన్నాయి. బౌలర్ ఎవరైనా కానీ ఏ బాల్ అయినా కానీ ప్రతి బాల్ బౌండరీలోకి కొట్టిండు. అండ్ తన ఫుల్ స్ట్రెంగ్త్ని యూజ్ చేసి కొట్టిండు. మొత్తం ఫియర్లెస్ అండ్ చాలా యారగెంట్ క్రికెట్ ఆడి మనోడు. అండ్ మొత్తానికి 35 balls-లో ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టిన 14 years కుర్రాడు. అండ్ టాప్ 2nd ప్లేస్లో ఉన్నాడు. అండ్ ఇండియా నుంచి ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ప్లేయర్గా 1st ప్లేస్లో నిలిచిండు. అది కూడా 14 years ఆఫ్ ఏజ్లో. సో నిన్న జరిగిన జీటీ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. అయితే ఆర్ఆర్ వాళ్ళు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. సో జీటీ వాళ్ళు బ్యాటింగ్కి వచ్చారు. అయితే జీటీ వాళ్ళు నిన్న క్లాసిక్ క్రికెట్ ఆడారు. బౌండరీలు కొట్టడం, సింగిల్ తీయడం, బౌండరీలు కొట్టడం, సింగిల్ తీయడం, ఇలా మంచి నీట్ క్రికెట్ ఆడారు. అండ్ ప్రతి ఓవర్లో 10 runs తీసుకున్నారు. అండ్ పవర్ ప్లే ముగిసేసరికి 0 wickets తోటి 53 స్కోర్ చేసారు వీళ్ళు. సో పవర్ ప్లేలో వీళ్ళు ఒక్క వికెట్ కూడా పడకుండా మంచి స్కోర్ని రికార్డ్ చేసారు. అయితే వీళ్ళు క్లాసిక్ క్రికెట్, చాలా నీట్ క్రికెట్ ఆడారు కదా, అది మంచిగానే ఉన్నది. కానీ మనకే ఏమవుతుంది అంటే అంత క్లాసిక్ క్రికెట్ ఆడితే చూడబోదు కాదు. నిన్న కూడా అట్లానే అనిపించింది. అయితే పవర్ ప్లేలో సాయి సుదర్శన్ కొట్టిన ఒక సింపుల్ క్యాచ్ని హెట్మేయర్ మిస్ చేసిండు. ఆ క్యాచ్ కనుక పట్టుంటే మాత్రం పవర్ ప్లేలోనే వీళ్ళ పార్ట్నర్షిప్ బ్రేక్ అయ్యేది. అది బ్రేక్ అయి ఉంటే మాత్రం వీళ్ళు ఖచ్చితంగా 200 స్కోర్ రాకపోతుండే కావచ్చు. సో ఆ ఛాన్స్ మిస్ చేసుకున్నారు. అండ్ తర్వాత కూడా గిల్ కొట్టిన ఒక క్యాచ్ని వైభవ్ సూర్యవంశీ మిస్ చేసిండు. అది యాక్చువల్గా టఫ్ క్యాచే, కానీ అది కూడా పట్టుంటే మాత్రం వీళ్ళ స్కోర్ 200 రాకపోవచ్చు. సో సాయి సుదర్శన్ వికెట్ తర్వాత బట్లర్ అండ్ గిల్ మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు. చాలా సేపు వరకు వికెట్ పడలేదు. సో ఇలా వికెట్ పడకపోవడంతో తీక్షణ బౌలింగ్కి వచ్చి ఎలాగైనా వికెట్ తీయాలని ఆఫ్ సైడ్ మొత్తం బౌండరీల దగ్గర ఫీల్డర్ని సెట్ చేసుకున్నాడు. అండ్ ఆఫ్ సైడ్ వైడ్కి బాల్ వేసిండు. 2 balls అలా వేసిండు. కానీ గిల్ దాన్ని ఆడలేదు. ఒకవేళ ఆడుంటే మాత్రం గిల్ దొరికేవాడేమో, కానీ గిల్ దాన్ని ఆడలేదు. అండ్ తర్వాత కూడా మళ్ళీ సేమ్ వైడ్కే వేసిండు. దాని తర్వాత ఒక 2 balls తర్వాత మళ్ళీ ఒక వైడ్ పోయింది. అండ్ దాని తర్వాత ఒక లో ఫుల్ టాస్ బాల్ వేస్తే అప్పుడు గిల్ ఒక లూజ్ షాట్ ఆడిండు. అది సరిగా టైం అవ్వక స్ట్రేట్లో ఉన్న ఫీల్డర్ చేతిలోకి వెళ్ళిపోయింది. అండ్ గిల్ అవుట్ అయిపోయాడు. సో డెఫినెట్లీ ఒక క్లెవర్ బౌలింగ్ ఫ్రమ్ తీక్షణ పక్కాగా ప్లాన్ చేసి వాళ్ళ పార్ట్నర్షిప్ని బ్రేక్ చేసేసిండు. అండ్ దాని తర్వాత స్కోర్ని ఎలాగైనా 200 above 220 above తీసుకుపోదామని వీళ్ళు ఏం చేశారంటే షారుఖ్ ఖాన్ రావాల్సిన ప్లేస్లో తెవాతియాని తీసుకొచ్చారు. అనుకున్నట్టే తెవాతియా రాగానే ఫస్ట్ బాల్కే 6 కొట్టేసాడు. బట్ బ్యాడ్ లక్ ఏంటంటే దాని నెక్స్ట్ బాల్కే తెవాటియా LBW అవుట్ అయిపోయాడు. సో మొత్తానికి జీటీ వాళ్ళు చాలా క్లాసిక్ క్రికెట్ ఆడి 210 స్కోర్ చేసారు ఫర్ 4 wickets. బట్ బ్యాడ్ లక్ ఏంటంటే అసలు ఆట అప్పుడే మొదలైంది. 2 కుర్రాళ్ళు గ్రీజ్లోకి వచ్చారు. ఎక్కడ కూడా కొంచెం కూడా కనికరం లేకుండా వాడు ఎక్స్పీరియన్స్ బౌలరా ఏ బౌలరా అని చూడకుండా ఎటు పడతాడు కొడుతూనే ఉన్నారు. ఎక్కడ ఒక్క బాల్ కూడా మిస్ టైం చేయలేదు, ఒక్క బాల్ కూడా లూజ్ షాట్ ఆడలేదు. ప్యూర్ డామినెన్స్ చూపించారు ఫీల్డర్ల మీద, బౌలర్ల మీద, అందరి మీద. కుర్రాళ్ళు ఇద్దరు పవర్ ప్లే అయిపోయేసరికి 83 కొట్టారు. 10th ఓవర్కే 100 స్కోర్ చేసేసారు. అండ్ 15.5 ఓవర్స్కే 210 స్కోర్ని ఉత్తగా చేంజ్ చేసి పడేసారు. ఒకవేళ ఈ ఆర్ఆర్ వాళ్ళు బౌలింగ్ కాకుండా బ్యాటింగ్ చేస్తుంటే మాత్రం SRH అనుకునే 300ని వీళ్ళు ఈజీగా కొట్టి పడేస్తున్నాయి. అంత బీభత్సంగా ఆడారు ఈ కుర్రాళ్ళు. అయితే ఈ ఆర్ఆర్ బ్యాట్స్మెన్స్లో జైస్వాల్ 40 balls-లో 70 నాట్అవుట్ అండ్ రియాన్ పరాగ్ 15 balls-లో 32 నాట్అవుట్. వీళ్ళు ఇంత డిస్ట్రక్టివ్ ఇన్నింగ్స్ ఆడినా కూడా మన వైభవ్ సూర్యవంశీ ఆడిన ఇన్నింగ్స్ ముందట వీళ్ళు ఎవ్వరికి ఆనలే. అంత డిస్ట్రక్టివ్ ఇన్నింగ్స్ ఆడిన మనవాడు కేవలం 17 balls-కి 50 కొట్టిండు. అండ్ కేవలం 35 balls-కి 100 కొట్టేసిండు. మొత్తం 6లతోటే డీల్ చేసాడు మన వైభవ్ సూర్యవంశీ. ఇట్లనే ఆడుకుంటూ పోతే మాత్రం మన సచిన్ టెండూల్కర్ 16 years ఇంటర్నేషనల్ ఎంట్రీని మనోడు ఖచ్చితంగా బీట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. మొత్తానికి వైభవ్ సూర్యవంశీ ఆడిన డిస్ట్రక్టివ్ ఇన్నింగ్స్ తోటి ఆర్ఆర్ వాళ్ళు గెలిచిరు ఈ మ్యాచ్లో. అండ్ నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి DC వర్సెస్ KKR ఉంది. ఈ మ్యాచ్ KKRకి ఒక ఇంపార్టెంట్ మ్యాచ్. ఈ మ్యాచ్లో ఓడిపోతే మాత్రం KKR ఇంటికి వెళ్ళిపోతుంది. సో ఇది KKRకి క్రూషియల్ మ్యాచ్. అట్లే DCకి కూడా క్రూషియలే, ఎందుకంటే వాళ్ళు ప్రీవియస్ మ్యాచ్ ఓడిపోయారు. అండ్ ఈ మ్యాచ్ గెలిస్తే మళ్ళీ టేబుల్ టాప్ పొజిషన్కి వెళ్తారు వాళ్ళు. సో చూద్దాం ఈ మ్యాచ్ ఏమవుతుందో. సో ఇందులో ఎవరు గెలుస్తారో అనుకుంటారో మీరు కింద కామెంట్ చేయండి. చూద్దాం ఏమవుతుందో మ్యాచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.